మీకు అర్థం కాలేదా? ఇది షూటింగ్ గన్ సార్. ఇది మేము ఆడిన డ్రామా. సార్ నాకు పిల్ల పిల్లలు ఉన్నారా? చెప్పేస్తారు సార్. నమస్తే సార్. షూటింగ్ రక్తాన్ని చూసి భయపడిపోయారా? ప్లీజ్ రా, నన్ను షూట్ చేయకరా, పెళ్ళ పిల్లలు ఉన్నారా? ప్లీజ్ రా, నన్ను షూట్ చేయకరా, పెళ్ళ పిల్లలు ఉన్నారా? ఎలాగెలాగెలాగా నాకు పెళ్ళం పిల్లలు ఉన్నారా? నాకు పెళ్ళాం పిల్లలు ఉన్నారా? షూట్ చేయకరా, షూట్ చేయకరా. ఇట్స్ అ ఫిలిం బాయ్ చక్రవర్తి. టైటిల్ అనౌన్స్ చేసేద్దామా? కెమెరా చూస్తూ ఒకసారి చెప్పండి సార్. స్మైల్ ఇచ్చుకోండి, అందంగా ఉంటారు. లాస్ట్ బెంచ్ జోలికి వచ్చావు, సచ్చావే. ఆ లుక్ ఏంటి సార్? చెప్పండి. సార్ ఇప్పుడే ఎంఆర్ఐ స్కాన్ చూశాను. బ్రెయిన్కి ఏం దెబ్బ తగలలేదు. మైనర్ కాలర్ ఫ్రాక్చరే. హీఈస్ వెరీ సేఫ్. కొంచెం రెస్ట్ తీసుకుంటే చాలు. హీ విల్ బి ఆల్ రైట్. థ్యాంక్ యూ డాక్టర్. కావాలని ఏమీ చేయలేదు సార్, సరదాగా చేయబోయి. నో సినిమా తీయాలని కావాలని ఈ పని చేశావు. ఆయన ప్రాణాలకు ఏమైనా అయ్యుంటే ఎవడరా సమాధానం చెప్పేది? వీడియో వైరల్ అయ్యి కాలేజీకి బ్యాడ్ పబ్లిసిటీ. వీడితో ఉన్న వాళ్ళందరినీ డిస్మిస్ చేయండి విత్ ద బ్లాక్ మార్క్. సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సార్ వాళ్ళకేం తెలియదు సార్, ఈ తప్పంతా నాదే సార్. సార్ ప్లీజ్ సార్, సార్ 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 ప్లీజ్ సార్. అందరినీ సస్పెండ్ చేయండి. ఓకే సార్. వీడిని మాత్రం డిస్మిస్ చేసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. ఎస్ సార్. ఇక చదువు జోలికే వెళ్ళలేనంత పని చేసావు కదరా. దీనంతటికి కారణం సినిమా. రేయ్, సినిమాలో లక్షలో ఒక్కడైనా గెలుస్తున్నాడు, మిగతా వాళ్ళంతా బిచ్చమెత్తుకుంటున్నారు. ఇన్నాళ్ళు ఫ్రాడ్ పనులే చేసావు, కానీ ఈ రోజు సినిమా తీయడం కోసం టీచర్ని హత్య చేయాలని చూసావు. అంతకుండా అంటున్నావు, నేను హత్య చేయడం చూసావా నువ్వు? అవునయ్యా, నేను ఫ్రాడ్నే. దేనివల్ల? నీ వల్ల, నీ కఠినమైన పెంపకం వల్ల. చిన్నప్పుడు ఏడుస్తున్నా తీసుకెళ్లి స్కూల్లో దించావు, ఇప్పుడు కూడా చదువు చదువు అని ఏడ్పిస్తూనే ఉన్నావు కదయ్యా. జ్వరం వచ్చినా తీసుకెళ్లి స్కూల్లో దింపుతావు, ఫెయిల్ అయితే గుండు కొట్టిస్తావు. నాకు బాధ పెట్టినా అది మానేదయ్యా. కానీ మ్యాథ్స్ గుండు, సైన్స్ గుండు అని ఊళ్ళో అందరూ ఎగతాలు చేశారు చూడు, ఆ బాధ ఇంకా మానలేదయ్యా. సైకిల్ మీద నుంచి కింద పడితే ముందు పరిగెత్తుకుంటూ వచ్చి సైకిల్ లేపుతావు. నీ సైకిల్ మీద ఉన్న ప్రేమలో కనీసం 1% అయినా నా మీద ఉందా? ఇంకా నయ్యో, నీకు ఇంకో బిడ్డ పుట్టలేదు. పుట్టుంటే దాన్ని టార్చర్ పెట్టి చంపేస్తుండేవాడివి. నేను ఇంజనీరింగ్ లో చేరతానన్నానా? అది వద్దనే కదయ్యా చెయ్యి విరగొట్టుకున్నాను. అప్పుడైనా వదిలేవా నువ్వు? విరిగిన చేత్తో తీసుకెళ్లి ఎగ్జామ్ రాయించావు. కానీ ఒక్కసారైనా నొప్పి ఎలా ఉందని అడిగేవంటయ్యా. ఇంట్లో నీ టార్చర్ నుంచి తప్పించుకోవాలని హాస్టల్కి వెళ్లి చేరాను. అక్కడ ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోలేవు. ఏదో ఒకరోజు తృప్తిగా అమ్మ చేతి వంట తిందామని వస్తే అప్పుడు కూడా ఎగ్జామ్ ఎప్పుడు మార్క్స్ నేను మాత్రం అడిగేవే తప్ప తిన్నావా అని ఎప్పుడైనా అడిగే ఉంటాయా? సినిమా కోరిక రాగానే తిన్నగా నీ దగ్గరికే వచ్చి చెప్పాను. అప్పుడే నువ్వు పర్వాలేదు, ఒకసారి ట్రై చేసి చూడరా అని సపోర్ట్ చేస్తుంటే ఇప్పుడు నాకెందుకయ్యా ఈ పరిస్థితి? అదో తెలిసి ఒక పిచ్చోడిని తీసుకొచ్చి నువ్వు వాళ్ళ అయిపోతావన్నావు. మనిషి వంటయ్యా నువ్వు? ఏమయ్యా, ఇంతవరకు నువ్వు నా కోసం ఏం చేసావయ్యా?
నీకేంటి ఈ లోకమే నాశనం అయిపోయినా నేను ఇంజనీర్ అవ్వాలి, ఉద్యోగానికి వెళ్ళి ఎడ్యుకేషన్ లోన్ని తీర్చాలి అంతేగా? దిగులు పడుకో, నేను ఎలాగైనా తీర్చేస్తానులే. చూడు, నువ్వు సినిమాల్లో ఓడిపోయే 99,999 మందిని మాత్రమే చూస్తున్నావు, కానీ నేను గెలిచి ఆ ఒక్కడినే చూస్తున్నా. నేను భుజం మీద చేసి ఫ్రెండ్లీగా సపోర్ట్ చేసే తండ్రిలా ఉంటావు అనుకున్నాను, కానీ నువ్వు కనీసం ఒక్కరోజు కూడా నాకు తండ్రిగా కూడా లేవయ్యా. నువ్వొక సాడిస్ట్ అయ్యా. రేయ్ వదిలేరా, అన్ని సర్వీస్ సెంటర్స్లోనూ అడిగాను, పాడైపోయింది బాగు చేయలేమన్నారు. రాష్ట్రమంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న టాలీవుడ్ ఫిల్మ్ కాంపిటీషన్ మీద ఒక ప్రత్యేక కథనం. ఇన్ని షార్ట్ ఫిల్మ్స్ వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పటి వరకు మోర్ దెన్ 1000 ఫిల్మ్స్ వచ్చాయి. ఫీచర్ ఫిల్మ్ కి ఏ మాత్రం తగ్గని క్వాలిటీలో పంపిస్తున్నారు. వాటిలో 10 సినిమాల్ని నేను నా టీము షార్ట్ లిస్ట్ చేయబోతున్నాం. వాటిలో ఏది టైటిల్ విన్నరో గౌతమ్ సార్ డిసైడ్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ పోటీకి షార్ట్ ఫిల్మ్స్ ను పంపడానికి కేవలం 15 రోజులే ఉండగా ఇలాంటివి తీయాలంటే ఎంత అవుతుంది? మినిమం 2 లక్షలన్నా అవుతుంది. కాంపిటీషన్కి ఇంకా కొద్ది రోజులే ఉన్నాయి. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. రేయ్, మనకు కావాల్సింది ఓ మంచి కథ. ప్యారలల్గా డబ్బు గురించి ఆలోచన. ఈ కథ ఓకేనా? చండాలం. ఏం బాబు, ఏ సెక్యూరిటీ లేకుండా నీకు డబ్బే లేవమంటావు? నువ్వెప్పుడు సినిమా తీసి పెద్ద డైరెక్టర్ అయ్యి నా డబ్బు నాకు తిరిగిస్తావు? సినిమా తీయడానికి డబ్బు అడుగుతున్నావు, దానికన్నా పనికొచ్చే పని ఏదైనా చేయొచ్చుగా. బిల్డింగ్ కాంట్రాక్టులు పట్టుకుంటాం, దానికి ఓ 10 లక్షలు ఇస్తారా? ఆ? నైస్ లుక్. చుట్టాలందరూ చెప్పుకోవడానికే, కానీ ఒక్కడు ముందుకు రాడు. మనల్ని మనమేరా చూసుకోవాలి. రారా. ఏమైంది నీకు? నిన్నింత డౌన్గా నేనెప్పుడూ చూడలేదు. ఇంకా ఏం అవ్వాలి? తీసిన సినిమా మొత్తాన్ని మా నాన్న కాల్ చేశాడు. ఇకపై తీయడానికి కథ లేదు, టైం లేదు, డబ్బులు లేవు. అందరూ ఫినిష్ చేసి ఉంటారు. నేను ఎప్పుడు సినిమా తీసి ఎప్పుడు గెలుస్తానో అర్థం కావట్లేదు. నాకు నీ దగ్గర నచ్చిన విషయమే ఎంతటి సీరియస్ విషయం అయినా కూడా లైట్గా హ్యాండిల్ చేసే నీ పాజిటివ్ యాటిట్యూడే. ఇప్పుడెందుకు గెలవడం గురించి ఆలోచిస్తున్నావు? ఎలా మొదలు పెట్టాలో ఆలోచించు. ఆ పిల్లల్ని చూడు. మొదట విసిరే రాయి కంటే రెండోసారి విసిరే రాయే దూరంగా వెళ్ళిపడుతుంది. ఎందుకంటే మొదటి రాయికి లక్ష్యం లేదు, కానీ రెండవ రాయికి మొదటి రాయిని దాటడమే లక్ష్యం. మళ్ళీ మొదట తీసిన దానికంటే బెస్ట్గా ఉంటుంది. ఇదిగో వీటితో స్టార్ట్ చేయి, మిగతా తర్వాత చూసుకుందాం. ఏంటే వచ్చేటప్పుడు దళపతి సినిమా చూసొచ్చావా? ఇదే నువ్వు. దీన్ని పేపర్ మీద పెట్టు. ఏంటమ్మా డాన్, బాగున్నావా? మీరు సార్? చాలా బాగున్నాను. అవును, ఏమైంది? ఆ విప్లవ సినిమా తీయడం అయిపోయిందా? లేదు సార్, ఇప్పుడు వేరే ఒక కథ రాసి షూటింగ్ ఫినిష్ చేశాను సార్. సూపర్ రా, మంచి ఫిల్మ్ మేకర్ అవ్వు. ఆల్ ది బెస్ట్. ఇకపోతే నిన్ను ఎందుకు రమ్మన్నానంటే, చైర్మన్తో మాట్లాడేశాను. నువ్వు నీ అరియర్స్ వచ్చి రాసి డిగ్రీ తీసుకో. ఏంట్రా? లేదు సార్, ఎప్పుడూ నన్ను డిగ్రీ తీసుకునేవనని మీరే అంటూ ఉంటారు.
అంటాము, చేసేస్తామా? అలా చేస్తే ఎంతమంది డీడీ తీసుకుంటారా? మర్డర్ అటెంప్ట్ అని కేసు పెట్టమన్నారు. నేను వద్దన్నాను. ఏం చేయమంటావు? నీ లైఫ్ కదరా. పిల్లలు చేసే తప్పు కంటే లైఫే ముఖ్యమని మన్నించు తెలిసే టీచర్లు ఇంకా ఉన్నారా? అలాంటి ఒకరి వల్లే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. రా, వచ్చి అరియర్ ఎగ్జామ్స్ క్లియర్ చేసి డీడీ తీసుకో. ఇక బయలుదేరా. అరే, నీ షూటింగ్కి కాలేజ్ కావాలంటే వచ్చి అడుగు, నేనే పర్మిషన్ ఇస్తా. సన్ నెట్వర్క్ సమర్పించు టాలీవుడ్ ఫిల్మ్ కాంపిటీషన్ కి ఈ రోజు ముఖ్య అతిథులుగా యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ వచ్చారు. సో లెట్స్ వెల్కమ్ గౌతమ్ మేనన్ సార్ ఆన్ స్టేజ్. వెల్కమ్ సార్. ఫ్యూ వర్డ్స్ ఫర్ us sir. నమస్కారం. సన్ పిక్చర్స్ ఇలాంటి ఒక ఇనిషియేటివ్ తీసుకుని టాలెంట్ హంట్ చేయడం సంతోషంగా ఉంది. లెట్స్ సీ హూ విన్స్ ద గోల్డెన్ టికెట్ టు టాలీవుడ్. ఆల్ ది బెస్ట్. ఈ రోజు మన కాంపిటీషన్ లో ఫస్ట్ కంటెస్టెంట్, లెట్స్ వెల్కమ్ వేణు మురళి ఆన్ స్టేజ్. నమస్కారం. ఈ టాలీవుడ్ షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ నేను తీసిన షార్ట్ లెట్స్ వెల్కమ్ చక్రవర్తి ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ. గౌతమ్ సార్, మిమ్మల్ని చూశాకే ఈ ఫిల్మ్ మేకర్ అవ్వాలన్న కోరిక వచ్చింది. థ్యాంక్స్ ఫర్ ఇన్స్పైరింగ్ అస్ సార్. థ్యాంక్ యూ. ఈ సినిమా కథ కోసం బయట ఎక్కడెక్కడో వెతికాను. అప్పుడు నా జీవితంలో జరిగిన, నన్ను బాధించిన ఒక నిజమైన సంఘటన స్ఫూర్తే ఈ కథ. ఎందుకు మొహం అలా పెట్టుకున్నావు? నాకు నీ మీద కోపం ఏం లేదు. కోపంతో మీ ఆయన మీద. విన్నానమ్మా, నువ్వు మాట్లాడిందంతా విన్నాను. నువ్వు పుట్టిన 4 ఏళ్ల వరకు నీకు మాటలు సరిగ్గా రాలేదు. మీ నాన్న నీ కోసం ఎక్కని కొండ లేదు, మొక్కని దేవుడు లేడు. ఎంత ఎదిగిపోయి ఎన్ని మాటలు మాట్లాడావురా? అసలు మీ నాన్న గురించి నీకేం తెలుసు? ఇప్పుడు కూడా ఏ చుట్టాల ముందైతే నిన్ను ప్రయోజకుని చేసి నిలబెట్టాలనుకున్నారో, ఏ వడ్డీ ఓడి అవసరం నీకు జీవితంలో రాకూడదనుకున్నారో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు చేయి చాచావని తెలిసి కృంగిపోయారా? ఈ అప్పులోళ్ళకి సమాధానం చెప్పే దుస్థితి నాతోనే పోనీ, వాడికి ఇష్టం వచ్చింది చేసుకోమని ఇది ఇచ్చి పంపారు. ఎదుగో, ఇవ అమ్మాయికి తీసుకెళ్ళిచ్చి. ఏమంటే
ఏమంటున్నాడు వాడు? మారు మాట్లాడకుండా గుర్రం నుంచున్నాడు. చెప్పాల్సింది చెప్పొచ్చేశాను. పిల్లలు సైకిల్ మీద నుంచి కింద పడి నేర్చుకున్నట్టే కదా కన్నవాళ్ళు పిల్లల్ని పెంచడంలో తప్పు చేసి నేర్చుకోవాల్సి వస్తుంది. అందరి తండ్రులాగే నేను ప్రవర్తించాను, కానీ వాడు అందరి పిల్లల్లా కాదని మనకు ఆలస్యంగానే అర్థమైంది. భవానీ, ఎవడైతే వాడి లక్ష్యం కోసం కష్టపడాలని నిర్ణయించుకుంటాడో వాడు తప్పకుండా గెలుస్తాడే. నా బిడ్డ లక్షల్లో ఒక్కడే. ఊళ్ళో నన్ను డైరెక్టర్ వాళ్ళ నాన్న అని అంటారుగా. మీరెన్నైనా అనండి, వాడు మిమ్మల్ని అన్న మాటలు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను. హే, పసిపిల్లడే వాడు. పో.